మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం నెల్లూరు జిల్లా ఉలాపాడు మండలం ఉలాపాడు గ్రామంలో ఉన్న జీవీఎస్ఎం జూనియర్ ప్రభుత్వ కాలేజీలో అయితే మనం ఉన్నాం. సో ఈ కాలేజీలో చూసినట్లయితే ఉచిత భోజనం అయితే ఉందంట అండి. దాతల సహాయంతో మంచి భోజనం ప్రతిరోజు స్టూడెంట్స్కి అయితే అందిస్తున్నారు. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది, అసలు ఏ కాలేజీలో మనం చూడలేదు, బట్ ఈ కాలేజీలో ఉందంట. అసలు దీని గురించి మన ముందు ఉన్న ప్రిన్సిపల్ సార్ అయినటువంటి జి గోపిచంద్ ప్రకాష్ సార్ మాట్లాడి తెలుసుకుందాం. సో నమస్తే సార్. సార్ మేము ఎన్నో ఇంటర్ కాలేజీలో చూసాం సార్, బట్ అక్కడ ఏ కాలేజీలో కానీ ఫుడ్ లేదు, మధ్యాహ్నం భోజనం. సో ఈ ఆలోచన ఎలా వచ్చింది? సో ఈ ఆలోచన మీద లేకపోతే దాతలే వాళ్ళే ముందుకు వచ్చి చేశారా సార్? యాక్చువల్గా నేను ఈ కాలేజీకి 2021లో ట్రాన్స్ఫర్స్ మీద రావడం జరిగిందమ్మా. యాక్చువల్గా వచ్చినప్పుడు స్ట్రెంగ్త్ చాలా తక్కువ ఉండేది ఈ కాలేజీలో. వచ్చిన పిల్లలు కూడా మధ్యాహ్నం నుంచి భోజనం లేక చాలామంది ఇళ్ళకి వెళ్ళిపోవడం, అట్లా రోజు రోజు స్ట్రెంగ్త్ తక్కువ కనిపిస్తూ ఉంటే దీన్ని ఎలాగైనా ఒక ఆలోచన చేసి మార్చాలని చెప్పేసి ఆ రోజు మేము నిర్ణయం తీసుకుని మొట్టమొదటిగా నాకు తెలిసిన వాళ్ళు దాతలు, తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి ముందు ఒక 10,000 పెట్టుబడి పెట్టి జస్ట్ మధ్యాహ్న భోజనం స్టార్ట్ చేద్దామని ఆ రోజు ఉన్నటువంటి కాలేజ్ ప్రిన్సిపల్ గారికి చెప్పడం జరిగింది. అనుకోకుండా మేము ఇలా అనుకుని మొదలుపెట్టిన వెంటనే వెళ్ళి దాతల్ని కలవాలని మేము కూడా నిర్ణయించుకున్నాం. దాతలు అనేటప్పటికీ ఎవరని ఆలోచిస్తే ఇక్కడ ఆక్వా హ్యాచరీస్ చాలా ఉన్నాయి. ఈ అలగాయపాలెం, ఉలవపాడు సరౌండింగ్స్లో హ్యాచరీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లాగా మేము మధ్యాహ్న భోజనం పెడుతున్నాము, మీ వంతుగా సహాయం అందించండి అని అడగగానే వాళ్ళందరూ కూడా హ్యాచరీ యాజమాన్యాలందరూ కూడా ముందుకొచ్చి ఆ రోజు నుంచి 2021లో మేము అనుకున్నాం. 2022 రీఓపెనింగ్ నుంచి మేము భోజనం పెడుతున్నాం. 2022, 23, 24 ఇప్పుడు 3వ సంవత్సరం. స్ట్రెంగ్త్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. యాక్చువల్గా అంతకుముందు పొద్దున్న వస్తే మధ్యాహ్నం భోజనం టైంకి భోజనం లేక వెళ్ళిపోయేవాడు. మధ్యాహ్నం నుంచి పిల్లలు ఎవరు ఉండేవాళ్ళు కాదు, చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. అటువంటిది 2023, 24 సంవత్సరంలో ఇప్పుడు 140 స్ట్రెంగ్త్ ఉంది మాకు. లాస్ట్ ఇయర్ అయితే 120, 100 లోపే వచ్చేవారు. బిఫోర్ ఇయర్ మేము భోజనం స్టార్ట్ చేయకముందు అయితే 60 మంది, 50 మందే వచ్చేవారు. సో ఈ మధ్యాహ్న భోజనం వల్ల స్ట్రెంగ్త్ బాగా పెరిగింది. అట్ ద సేమ్ టైం ఫుల్ ప్లెజర్గా వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం దాకా కాలేజీకి అటెండ్ అవ్వడం వల్ల లాస్ట్ ఇయర్ మొన్న మాకు సెకండ్ ఇయర్ స్ట్రెంగ్త్ 100% వచ్చింది. ఫస్ట్ ఇయర్ స్ట్రెంగ్త్ రిజల్ట్ వచ్చేసి సెకండ్ ఇయర్ రిజల్ట్ 100% వచ్చింది, ఫస్ట్ ఇయర్ రిజల్ట్ 91% వచ్చింది. సో విద్యార్థులు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉంటున్నారు. మధ్యాహ్న భోజనం వల్ల స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అయింది, రిజల్ట్ ఇంప్రూవ్ అయింది. సో ఈ సందర్భంగా మాకు ఈ మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నటువంటి దాతలకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. సార్ ఇంతకుముందు మీరు కాలేజీలో చేసి ఉంటారు కదా సార్, బట్ ఆ కాలేజీలో కూడా ఇలా ఫుడ్ అంతకుముందు లేదమ్మా. నేను అంతకుముందు సింగరాయకొండలో పనిచేశాను. సింగరాయకొండలో ఇలా మధ్యాహ్న భోజనం అనేది ఏం లేదు. అయితే ఈ కాలేజీలో మాత్రం ఆ పెట్టాలన్న థాట్ ఎందుకు వచ్చిందంటే విద్యార్థులు మధ్యాహ్నం నుంచి ఎవరు ఉండట్లేదు. ఎందుకంటే మీకు తెలియదు ఏం కాదు, ప్రభుత్వ కళాశాలలు అంటే ఎక్కువ మంది పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎక్కువ మంది చదువుతూ ఉంటారు. వాళ్ళు రోజు పేరెంట్స్ రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి, అంటే రోజు వాళ్ళు కూలి పనికి వెళ్ళి సంపాదిస్తే తప్ప రాని పరిస్థితి. అందువల్ల వాళ్ళు పొద్దున్నే బాక్సులు పెట్టి పంపించడం అనేది తల్లిదండ్రులు కుదరదు కాబట్టి వాళ్ళ పాప అలాగే వచ్చేసేవాళ్ళు. ఒక్కొక్కసారి ఒక్కొక్క విద్యార్థి మధ్యాహ్నం ఉండడానికైనా ఒక 10 రూపాయలు జేబులు పెట్టుకుని వచ్చి సార్ బోండాలు తినొచ్చామనో మధ్యాహ్నం నుంచి వీక్గా కనిపించేవారు ఉన్న పిల్లలు కూడా. సో దీన్ని ఏదైనా మనం అధిగమించాలి, మనం ఏదైనా చేయాలన్న తలంపుతోటి మేము 2021 నుంచి మేము దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే ఇప్పుడు ఫుడ్ అంటే ఇక్కడే కుక్ చేస్తారు లేకపోతే బయట నుంచి తెప్పిస్తారా సార్? యాక్చువల్గా మేము ఫస్ట్ మామూలుగా స్కూల్స్లో అయితే ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది, మేము అలా అనుకున్నాం. కానీ దానికి చాలా పెద్ద ప్రాసెస్, దానికి మళ్ళీ లెక్చరర్స్ టైం స్పెండ్ చేయడము, అన్నీ తీసుకొచ్చి వండడం అన్నీ కుదరదు. కాబట్టి మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దాతలు ఎలాగో మాకు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి హోటల్లోనే ఆర్డర్ ఇస్తున్నాము. ప్రతిరోజు కూడా వాళ్ళకి రైస్తో పాటుగా ఒక కర్రీ, ఒక ఫ్రై, తర్వాత పెరుగు, అట్లాగే ఒక పచ్చడి, ఇట్లాగా ఈచ్ వన్ 35 రూపీస్కి మాకు హోటల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే డైలీ మెనూ చేంజ్ అవుతూ ఉండిద్ది, మారుతుందమ్మా. ఒక్కో రోజు కర్రీ మారుతూ ఉంటుంది, ఒక్కొక్క రోజు ఫ్రై మారుతూ ఉంటుంది, అట్లా డైట్ మారుస్తూ ఉంటారు. అట్లాగే మేము మంత్లీ ట్వైస్ ఎగ్ ఇస్తున్నాము. ఒక్కొక్క రోజు ఏదైనా అకేషనల్గా ఏదైనా నాన్ వెజ్ కూడా అప్పుడప్పుడు అకేషనల్గా ఏదన్నా జాతీయ నాయకులు ఏదైనా దినోత్సవాలు వచ్చినప్పుడు కానీ అట్లా ఏదైనా ఒక్కొక్క రోజు బిర్యానీ అట్లా కూడా పెడుతున్నాము. మొత్తం కూడా దాతల సహాయంతో మేము నడిపిస్తున్నాము. ఈచ్ వన్ పర్ హెడ్ 35 రూపీస్ తీసుకుంటున్నారు. మాకు యావరేజ్ని పర్ డే ఇప్పుడు 100 మంది అయితే తక్కువ తినట్లేదు, దగ్గర 100 మంది పర్ డే మాకు తింటున్నారు. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే పొద్దున్న ఫస్ట్ అవర్కి 100 మంది పిల్లలు వస్తే ఇప్పుడు ఈవినింగ్ 7th అవర్ వెళ్ళే వరకు 100 మంది పిల్లలు ఉంటున్నారు. ఈ మధ్యాహ్న భోజనం వల్ల మేము సాధించింది ఏంటంటే ఫుల్ ప్లెడ్జ్డ్ స్ట్రెంగ్త్ సాధించాము. అట్ ద సేమ్ టైం రిజల్ట్ కూడా సాధించడానికి మాకు ఈ మధ్యాహ్న భోజనం అనేది
దోహదం చేసింది. నిజంగా చాలా గ్రేట్ సార్. ఏంటంటే అన్ని కాలేజీలు చూస్తుంటాం, ఇంత ముందుకి ఎవరు వచ్చి ఏదో ఒకటి ఈ కాలేజీకి చేయాలి, స్టూడెంట్స్ ఇలా ఉన్నారని చెప్పి పట్టించుకోరు. బట్ మీరు ఇలా పట్టించుకొని ఇలా చేస్తున్నారు, నిజంగా చాలా గ్రేట్ సార్. సో మీ వల్ల ఇంకా మీ కాలేజీ పిల్లలు ఇంకా ముందుకు వెళ్ళని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ కాలేజ్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే రీసెంట్ గా అందరికి కూడా ఐడి కార్డ్స్ ప్రొవైడ్ చేసాం. ఉచితంగా దాతల సహాయంతో మేము సొంతంగా ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే యూనిఫామ్ అనేది కూడా ఒకటి పెట్టాం. ఎందుకంటే యూనిఫామ్ అనేది అందరూ కూడా ఈక్వాలిటీకి అది ఒక సింబల్ అన్నమాట. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ వేరియేషన్ అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో యూనిఫామ్ కూడా తీసుకొచ్చాం. అది కూడా దాతల సహాయంతోనే మేము లాస్ట్ ఇయర్ కూడా క్లాత్ మేమే కొనుక్కొచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ పిల్లలకి ఇచ్చాం. అట్లాగా విద్యార్థులందరికీ యూనిఫామ్, ఐడి కార్డ్స్ అట్లా అన్నీ చేస్తాం. అట్లాగే ఈ సంవత్సరం ప్రభుత్వం కూడా విద్యార్థులకి ఉచితంగా నోట్స్లు, పాఠ్య పుస్తకాలు, బ్యాగులు ప్రొవైడ్ చేసింది. దానివల్ల కాలేజ్ ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు మరింత మెరుగుపడ్డాయి. రీసెంట్గా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే పిల్లలందరూ కూడా అన్ని కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఈ రకంగా కాలేజీని కొంచెం అభివృద్ధి చేద్దామని ఆలోచనలో ఉన్నాం. మామూలుగా మనం కొన్ని కాలేజీలు చూస్తే ఇంటర్ కాలేజీలోనే యూనిఫామ్ మనం డబ్బులు ఇచ్చి తీసుకొని కుట్టించుకునేవి ఉంటాయి సార్. సో ఐడి కార్డ్ అయినా మనం ఇంత మనీ ఇవ్వాలంటారు. బట్ ఇక్కడ ప్రతిదీ దాతల సహాయంతో చేయడం అనేది నిజంగా గ్రేట్ సార్. సో దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, నిజంగా థ్యాంక్ యూ సార్. సో ఇలా మీరు ప్రతి ఒక్క గవర్నమెంట్ కాలేజీకి, స్కూల్కి కానీ ఇలా మంచి చేస్తే, ఇలాంటి మంచి ప్రొవైడ్ చేస్తే ఇంకా పిల్లల స్ట్రెంత్ పెరుగుతారని చెప్పి మేము కూడా కోరుకున్నాం. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి, ప్రజెంట్ అయితే ఈ కాలేజీలో దాతల సాయంతో ప్రతి ఒక్కటి డెవలప్ చేస్తున్నారండి. మన ఉలాపాల్లో GVSM కాలేజీలు అయితే ఇలా చేస్తున్నారు. సో మీరు కూడా ఎవరన్నా దాతలు ఉంటే ఈ కాలేజీకి ఏమైనా హెల్ప్ చేయాలంటే చేసుకోవచ్చు. హాయ్ అక్క, ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగుంది అక్క. సో ఇంతకు ముందు మీరు అంటే ఇక్కడ చదువు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఓకే, ఫ్రెషర్ అయితే. సో మామూలుగా స్కూల్ అలా చూస్తుంటారు కదా, అక్కడ ఫుడ్ ఎలా ఉంది, ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది? అంటే గవర్నమెంట్ అంటే కొంచెం అలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటారు, బాగానే ఉంటది అక్క. ఓకే, సో అక్కడితో పోలిస్తే ఇక్కడ ఎలా ఉంది? అక్కడితో పోలిస్తే ఇక్కడ చాలా మంచి ఫుడ్ అక్క, బాగా ఉంది అక్క. బాగుందా? బాగుంది అక్క. ఉలవపాడే అక్క, ఇక్కడ లోకల్. థ్యాంక్ యూ అక్క. హాయ్ అక్క, ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగుంది అక్క. యూనిఫామ్ అన్ని ఫ్రీ అంటున్నారు, నిజమేనా? అవునక్క, ఈ కాలేజ్కి వచ్చాక గవర్నమెంట్ కాలేజ్ అన్నప్పుడు ఫ్రీ యూనిఫామ్, ఫ్రీ ఐడెంటిటీ కార్డు, మంచి ఫుడ్, మంచి కర్రీస్, రోజుకొచ్చి 4-5 కర్రీస్ తీసుకొస్తా. ఈ కాలేజ్లో ఉన్న ఫెసిలిటీస్ బయట కాలేజ్లో ఎక్కడ లేదు. మంచిగా అందుకే ఈ కాలేజ్ చేరారు. అవునక్క. అంటే ఇంతకు ముందు కాలేజీ ఇక్కడే ఉంది కదా, మామూలు ఇంత ముందు కాలేజ్ చూస్తూ ఉంటారు, అప్పుడు ఎలా అనిపించింది? ఈ కాలేజ్ చేరాలనిపించిందా లేకపోతే? నాకు చేరాలని అనిపించిందంట. అంటే అందరూ అనేవాళ్ళు ఈ కాలేజ్ బాగుంది కానీ, ఇక్కడ ఫుడ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, టీచర్స్ కానీ, అదర్వైజ్ ఇంకేదైనా కానీ మంచిగా ఉంటుందని అందరు చెప్పేవాళ్ళక్క. మేము జాయిన్ అయ్యాక మాకు మంచిగానే అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ అక్క. హాయ్, ఎలా ఉంది ఫుడ్? బాగుంది. సో ఎలా అనిపిస్తుంది ఇలా ఇంటికి వెళ్ళకుండా, ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోకుండా ఇక్కడే మనం తింటున్నాం కదా, ఎలా అనిపిస్తుంది? ఇక్కడ మంచిగా ఉంది అక్క ఫుడ్, అందుకని ఇక్కడే తినాలనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.